ఎలా అనిపించింది? 'మై బేబీ' మూవీ ఇప్పుడే చూడడం జరిగింది. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా చూడగానే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే సురేష్ కొండేటి గారి సినిమాలు ఇంతకుముందు నేను 'జర్నీ', 'ప్రేమిస్తే', తర్వాత 'రేణిగుంట' ఈ సినిమా షాపింగ్ మాల్ చూడడం జరిగింది. జస్ట్ ఆయన ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాడంటే ఆ సినిమా ఎంత బాగుంటుందనే హోప్‌తో రావడం జరిగింది. సినిమా మొదలైనప్పటి నుంచి ఎండింగ్ వరకు అసలు డిసప్పాయింట్ ఎక్కడే గాని ఆడియన్స్ కాకుండా చాలా అద్భుతంగా ఉంది మూవీ. అసలు డైరెక్టర్ గారు ఇలాంటి కథల్ని చేయడం అసలు తమిళ సినిమాని మన తెలుగులో కూడా ఇలాంటి కథలు రావాలని కోరుకుంటున్నాను. అలాగే ఏంటంటే సొసైటీలో, సమాజంలో ఒక తప్పు జరుగుతున్నప్పుడు ఆ తప్పుని సొసైటీకి తెలియజేయడానికి రైటర్స్ రూపంలోనూ, డైరెక్టర్స్ రూపంలోనూ ఆ దేవుడు వాళ్ళ మెదడులో చేరి ఇలాంటి కథలు రాస్తాడేమో అనిపించింది. ఇందులో మేజర్‌గా ఒక్కటే చెప్పదలుచుకున్నాను. సినిమాలోని లైనే ఇది. తప్పు చేసిన వాడు ఎప్పటికైనా తప్పించుకోలేడు. కాకపోతే శిక్ష పడే కాలం కొంచెం లేట్ అవ్వచ్చు అనే లైన్ మాత్రం చివరి వరకు అది ఆ పాయింట్ రన్ అవుతూనే ఉంటుంది కథ మొదలైనప్పటి ఎండింగ్ వరకు. సినిమా చాలా బాగుంది. డెఫినెట్‌గా థియేటర్‌కి వెళ్ళి చూడండి. మిమ్మల్ని అందరినీ ఒక మంచి పాయింట్ ఉంటుంది కథలోను. మిమ్మల్ని అందరినీ చాలా ఎంటర్‌టైన్ కాదు, ఒక మంచి సందేశం మీ అందరికీ అందుతుంది. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో సమాజంలో ఫెర్టిలిటీ సెంటర్స్ చాలా పెరిగిపోయాయి. తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్‌లో పిల్లలు పుట్టిన తర్వాత ఎలాంటి తప్పులు జరుగుతున్నాయో, ఎలా తల్లిదండ్రులు ఎలా మోసపోతున్నారు అనేది చాలా బాగా చెప్పడం జరిగింది కథలో. ఇలాంటి విషయం కంపల్సరీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ఉండేటువంటి పల్లెటూళ్ళల్లో కూడా ఈ విషయం తెలుసుకుంటే ఇలాంటి తప్పు ఎక్కడే కానీ జరగకుండా అరికట్టవచ్చు అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్. డైరెక్షన్ ఎలా అనిపించింది? డైరెక్షన్ చాలా బాగుందండి. చాలా అద్భుతంగా చేశారు. ఫోటోగ్రఫీ కూడా అంతే అద్భుతంగా ఉంది. నెల్సన్ వెంకటేష్ గారి డైరెక్షన్ అయితే ఇంకా యాక్టర్స్ని ఎంతవరకు రాబట్టుకోవాలో ఆ పర్ఫార్మెన్స్ని అది పర్టికులర్గా అంతవరకు తీసుకోగలిగాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇంకా అసలు ఒక రేంజ్ ఉంటుంది. అసలు ఇంకా స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ కానీ ఇంటర్వెల్ క్లైమాక్స్లో అయితే నాకు ఇంకా మా మైండ్ అసలు ఆ కథలేక అంత ఇన్వాల్వ్ అయిపోయిన అంత అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. నాకు అసలు ఇంకా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకు టైటిల్ చూడలేదు అతని పేరు. అద్భుతంగా ఉందండి. అసలు పర్ఫార్మెన్స్ చాలా బాగుందండి. యాక్టర్స్ అథర్వ కానీ తర్వాత ఆయన వైఫ్ క్యారెక్టర్ నిమిషా గారు చాలా బాగా చేస్తారు. అద్భుతంగా ఉన్నాయి వాళ్ళ పర్ఫార్మెన్స్.